అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటోడే ఉండొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కడు కూడా మాట్లాడొద్దు. 10 ఏళ్ల పాటు వీళ్ళు ఏదైతే మొత్తుకున్నారో ఎవరు, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కూడా మా గొంతు నొక్కేస్తుర్రు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మాది అది అవుతున్నది, మాకు నొప్పులు అవుతున్నాయి అని చెప్పేసి 10 ఏళ్ళు మొత్తుకున్నారు కదా. వాళ్ళు ఏమైతే ఆరోపణలు చేసిరో అవన్నీ ఇప్పుడు చేసి చూపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ప్రశ్నించడం మీద ఏమైనా ఆడనో ఎన్నో ఏమైనా ఏదైతే మమ్మల్ని గొంతు నొక్కేస్తున్నాడు, ఇవాళ చేసేది కూడా గదే. ఎవడు ప్రశ్నిస్తాడు ఉండొద్దు, ఫ్యూడల్ నియంత లెక్క, నియంత లెక్క రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఏం చేస్తారంట చూడండి. పెద్దోళ్ళని అరెస్టు చేసి చిన్నోళ్ళని భయపెడదాం, రేవంత్ సర్కార్ నయా ప్లాన్. దాంట్లో భాగంగానే కొంతం దిలుపు అరెస్టు, విచారణ. తెలంగాణ వాదుల గొంతు నొక్కే ప్రయత్నం, జైనూర్ ఘర్షణల సాకుగా చూపి అరెస్టు. ఆయనకు సంబంధం లేని సోషల్ మీడియా పేజీలో ఘర్షణ వీడియోలు, మత ఘర్షణలకు కారణమయ్యారంటూ ఆరోపణలు, ప్రశ్నించే వారిని భయపెట్టే ప్రయత్నం. దిలీప్ అరెస్టును ఖండించిన తెలంగాణ వాదులు దాదాపు 8 గంటల పాటు విచారించి నోటీసులు జారీ చేసి విడిచిపెట్టిర్రు. కానీ ఇదే అవే వీడియోలు రాష్ట్ర బీజేపీ అధికారిక ఎక్స్లో ఇప్పటికీ కనపడుతూనే ఉన్నాయి. ఇంకా ఆ వీడియోలు, అవే దృశ్యాలు షేర్ చేసినటువంటి ఇతర పేజీలు కూడా బీజేపీ నేతల జోలికి పోని కాంగ్రెస్ పార్టీ సర్కారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే, తూకిత్తా మేకిత్తా అని చెప్పేసి ఇద్దరు దోస్తులు, బడే బాయి చోటే బాయి. సో కాబట్టి బీజేపీల జోలికి పోయే ధైర్యం, సాహసము అసలు రేవంత్ రెడ్డికి ఆ గడ్స్ లేవు, ఆ దమ్ము లేదు. బీజేపీల పేరు చెప్తేనే ఇది పడుతుంది వాళ్ళకు, ఎవరికి, రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా గట్టిగా మాట్లాడితే ఆడ ఓటుకు నోటు కేసు వస్తుంది. అది ఇప్పటికే ఈయన నోటి దూల వల్ల దానివల్ల ఇప్పుడు మధ్యప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. 2 వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 200% అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. తెలంగాణ హైకోర్టు నుంచి కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుకు పోతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి, మధ్యప్రదేశ్ హైకోర్టుకు హాజరుగా రావాలి. ఈ ఓటుకు నోటు కేసులా 200% ఇది నల్లనో తెల్లనో తేల్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి బీజేపీలో పేరు చెప్తేనే మన రేవంత్ అన్నకి ఇది పడుతుంది, రేవంత్ అన్న బ్యాచ్కి ఇది పడుతుంది. అందుకనే వాళ్ళ పేరు తీస్తలేడు. వాళ్ళు ఏం చేసినా కానీ ఏమంటలేడు. కావాలంటే పోయి చీకట్లో పోయి మోడీ కాళ్ళు మొక్కి వస్తాడు. అనాచారం మేము ఏదో చేసుకుంటున్నామే, ఇంకా బీఆర్ఎస్ వల్లనే మొత్తం ఖతం చేయకుండా ఏం లేకుండా చేద్దాము, కేసీఆర్ని మొత్తమే రాకుండా చేద్దాము, తెలంగాణలో కేసీఆర్ ఉంటే మనకు కష్టమవుతుంది, బీజేపీ కాంగ్రెస్ మనం బతకాలంటే కేసీఆర్ని ఖతం పెట్టాలి, ఆ పార్టీని ఖతం పెట్టాలి అనేటువంటి ప్రయత్నాలు, చీకటి ఒప్పందాలు బీజేపీతో చేసుకొని వస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ రేవంత్ రెడ్డికి పట్టాయి. ఎంతసేపు ఉన్నా ఇది రౌడీల రాజ్యం, గూండాల రాజ్యం చిత్రీకరణ ఆ రకంగా చేసేసి మొత్తం ఏదో చేసినామనేటువంటి ప్రచారం చేసి నడిపించేటువంటి వ్యవహారం మనం చూడలే. మనం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఏమంటాడు, ఈ హైదరాబాద్లో ఇంత వర్షం వచ్చినా, ఇంత వరదలు వచ్చినా కానీ నేను ఇంకా రామ్నగర్లో ఇల్లు కూల్చడం వల్ల ఆగిపోయింది అది అని చెప్తాడు. ఏమైంది, ఏం కాలే. సో గిట్లా ఈ విధంగా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ప్రశ్నించే గొంతుకల పైన రాజ్యం కత్తికట్టింది, కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తోంది. దీనికి తాజా నిదర్శనం రాష్ట్ర మాజీ డిజిటల్ డైరెక్టరు, తెలంగాణ ఉద్యమకారుడు కొనతం దిలీప్. ఆయనకు సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోంది సర్కార్. ఓ సోషల్ మీడియా పేజీలో ఎవరో పెట్టినటువంటి జైనూర్ ఘర్షణకు సంబంధించిన వీడియోలను సాకుగా చూపి అరెస్టు చేసి సుమారు 8 గంటల పాటు విచారించింది. మత ఘర్షణలకు కారణం అయ్యారంటూ అభియోగాలు మోపి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పలువురు బీజేపీ నేతలు, ఇతర సోషల్ మీడియా వాళ్ళు వీడియోలు పోస్ట్ చేసినా పట్టించుకోని సర్కారు ఒక్కను మాత్రమే టార్గెట్ చేయడము విమర్శలకు దారితీస్తోంది. కక్షగట్టినట్టు సర్కారు వ్యవహరిస్తోందన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక చూడండి ఏ హ్యాండిల్ పెట్టి, ఒక బీజేపీ అధికారిక హ్యాండిల్ ఇది బీజేపీ వాళ్ళ హ్యాండిల్. ఇన్ని పెట్టినా కానీ వాళ్ళ మీద అది రాదు. నేను కూడా చూపించచ్చు, ఇంకా క్లియర్గా ఉన్నాయి అవన్నీ. బట్ అది చూపించడం కరెక్ట్ కాదు, పోలీసు వాళ్ళ ఆంక్షలు ఉన్నాయి. ఆ వీడియోలు, ఫోటోలు ఎక్కడ మీడియాలో చూపించకూడదని చెప్పేసి నేను దాన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు. కానీ బీజేపీ, మీరు కావాలంటే పోయి చూడండి, బీజేపీ అధికారిక హ్యాండిల్లో ఉన్నది. ఆమె నిందితురాలు ఏదైతున్నదో రేపుకు గురైనటువంటి ఆ గిరిజన బిడ్డ, ఆమె ఫోటోలు ఉన్నాయి. ఫేస్ బ్లర్ చేయకుండా కూడా పెట్టి కొన్ని హ్యాండిల్స్ అయితే ఇన్ని పెట్టినా కానీ కేవలము ఒక తెలుగు స్క్రైబ్ అనేటువంటి హ్యాండిల్ మీద పెట్టిన కేసు. అసలు ఆ తెలుగు స్క్రైబ్కి ఈయనకు సంబంధం లేకపోయినా కొంత దిలీప్ను అరెస్ట్ చేసి ఏదో చేసేటువంటి ప్రయత్నం చేసిరు. మధ్యాహ్నం అరెస్ట్ చేసి సాయంత్రం దాకా ఏం చేద్దాం, కోర్టుకు తీసుకుపోదామా వద్దా, తీసుకపోతే ఏమవుతుంది, తుప్ప నోట్ల ముస్తురా జడ్జి ఆడుకోగానే ఏమవుతుంది అని చెప్పేసి రకరకాలుగా మదనపడి చివరికి 8 గంటల పాటు విచారించి
నోటీసులు 41 సిఆర్పిసి ఇచ్చి ఎలగొట్టిరు, ఇంటికి పంపించారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. మధ్యరాత్రి దాకా ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టిరు. ఇప్పుడు కొంతందులిపు ఇది ఒక్కసారి కాదు, గతంలో కూడా ఈ ఆర్టీసీకి సంబంధించి ఒక కొత్త లోగో తయారైంది. ఈ లోగో తయారైతే ఈ లోగోల కాకతీయ తోరణము, ఇట్లాంటి తెలంగాణకు ఆత్మగౌరవ చిహ్నాలు అనేటువంటి కాకతీయ తోరణం కానీ చార్మినార్ కానీ ఇట్లాంటివి లేవు అని చెప్పేసి ఈ లోగోని సోషల్ మీడియాలో అంటే ఇదే ట్విట్టర్ హ్యాండిల్లో కొంతం దిలీప్ పోస్ట్ చేసిండు. అంటే ఈయన కంటే ముందుగా కొంతం దిలీప్ పోస్ట్ చేసిన పోస్ట్ కంటే ముందుగా ఎన్టీవీ అనేటువంటి సంస్థ చేసింది, కేసు పెట్టలే. బిగ్ టీవీ చేసింది, కేసు పెట్టలే. ఇంకొకరు అదే బీజేపీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫేక్ గాలు ఉంటారు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మొత్తం ఫేక్ బ్యాచ్, పచ్చకుక్కల బ్యాచ్ చేరింది అల్లా. సో ఈ బ్యాచ్ మొత్తము చాలా వరకు ఒక 10-15 హ్యాండిల్స్ ఈ లోగోని పెట్టేస్తాయి, కొత్త లోగోని. ఈ కొత్త లోగోని పెట్టే ఈయనకంటే ముందుగానే పెట్టిన వీళ్ళంతా. వీళ్ళు ఎవరి మీద కేసులు పెట్టకుండా ఈయననే దీన్ని తయారు చేసిండు. ఈ లోగోని తయారు చేసిందే కొంతం దిలీప్, ఆయననే ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని చెప్పేసి ఒక కేసు పెట్టిర్రు. ఆ కేసు పెడితే ఈ కేసులో ఆయన ఈ కొంతం దిలీప్ ఏం చేసిండు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. తెచ్చినాక ఈ కేసు హైకోర్టుకు పోయింది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది హైకోర్టు. మామూలు మొట్టికాయలు కాదు. ఏమైనా బుద్ధి ఉందా మీకు? ఏం కేసు ఇది? ఆయన ఈ ఫేక్ లోగోని క్రియేట్ చేసిందని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి, ఒకటి చూపి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 చెంపల మీకెళ్ళి చల్ల వేసింది హైకోర్టు. అయినా సిగ్గు రాలే, ఇంకా ఇజ్జత్ రాకుండా ఈ కేసు నీరు గారిపోయింది. ఏదో ప్రయత్నం చేసిరు, కొంత దిలీప్ అరెస్ట్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిరు. ఈ కేసులో అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తేనే అక్కడ కూడా బెడ్స్ కొట్టింది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడేం చేసిరు, జైనూర్కి సంబంధించి ఒక వీడియోలు ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో, ఒక ట్విట్టర్ హ్యాండిల్లో పడ్డాయి అని చెప్పేసి దానికి సంబంధం లేకపోయినా ఆయన తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసిరు. ఇప్పుడు కూడా చేతులు కాల్చుకున్నారు. అందుకే దాంట్లో భాగం ఈ కథ అంతా. చూడండి, కేసు నిలవదన్న భయం ఎందుకు వదిలిపెట్టిరాయా అంటే కోర్టులో తిట్టు తప్పేలా లేదు. 8 గంటలు విచారించి నోటీసులు ఇచ్చి ఇంటికాడ వదిలిపెట్టిన పోలీసులు. ఆసక్తికరంగా నిన్నటి కొంతం దిలీప్ ఎపిసోడ్. కేసులు పెట్టాలి, కోర్టులతో తిట్టు తినాలి అన్నట్టుగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు అక్రమ కేసులు బనాయించాలని చూసి చివరకు న్యాయస్థానాల దగ్గర భంగపడుతోంది. చట్టం ముందు నిలవని కేసులతో న్యాయమూర్తులతో తిట్టుతింటోంది. గతంలో ఇలాగే కొంతం దిలీప్ కేసులో హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా దిలీప్ను మరోసారి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి ఏ కేసు పెట్టాలనో అర్థం కాక కోర్టులతో చివాటు తినలేక చివరకు తనను వదిలిపెట్టేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్లాన్ చక్కగా అయితే లేదు. అంటే నీకు ఆవేశం ఉంది తప్ప ఆలోచన లేదు. ఆయన అరెస్ట్ చేసి ఏదో కేసు పెట్టి లోపల పెడదామని ప్రయత్నం చేసిరు. కానీ ఏం కేసు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, పలానా హ్యాండిల్కి ఈయనకి ఎట్లా లింక్ పెట్టాలి, ఏ విధంగా లింక్ పెట్టాలి అర్థం కాలే వాళ్ళకి. అర్థం కాక చివరికి 8 గంటలు అటు తిరిగి వదిలిపెట్టేసారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఈ రంగారెడ్డి వికారాబాద్ ప్రాంతంలో ఒక తెలంగాణ ప్రేమికుడు, ఒక పోరగాడు, ఒక యూత్, వాడు ఒక పోస్ట్ పెట్టిండు. ఈ పోస్ట్ పెడితే ఈ పోస్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బడా నాయకుడికి బాగా ఇబ్బందికరంగా అయ్యింది. అయితే ఏం చేశారు, దీన్ని వెంటనే ఈ పిల్లగాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అధికారులకు ఫోర్సు. ఇక ఇంత ఫోర్స్ ఉంటే ఈ పోరగాన్ని తీసుకుపోయి కోర్టు ముందు ప్రవేశపెట్టిరు. ఈ కోర్టు ఏం చేసింది తెలుసా, పోలీసు వాళ్ళని పొట్టు తిట్టింది. సిగ్గుందా మీకేమైనా, కొంచెం బుద్ధి ఉందా? దేశంలో ఏం కేసులు లేవా? ఏంది కథ? ఇట్లాంటి పిట్ ప్యాకెట్ అన్ని తీసుకొచ్చి కోర్టు సమయాన్ని వృధా చేస్తారా అని చెప్పేసి పోలీసు వాళ్ళకు లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంది. ఇట్లా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇలా ఏదైతే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం మీద విషం జిమ్మి, గత ప్రభుత్వం మీద ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, కాళేశ్వరం కొట్టుకపోయిందని, ఇది అదే అయిందని, మద్యం కేసు పాలసీని ప్రచారం చేసి రకరకాల ఫేక్ వీడియోలు పెట్టి వాడు ఉంటాడుగా బేకార్ గాడు, వాని పేరు ఏం పేరే, మన
సునీల్ కనుగోలు వాడిని తీసుకొచ్చి మొత్తం ఫేక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఆ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి రోజు ఒక వీడియోలు ఫోటోలు వీడియోలు రకరకాలవి అన్ని పెట్టి అంత ప్రచారం చేసి గత ప్రభుత్వం మీద గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ వాస్తవాలు బయటకు వస్తుంటే తట్టుకోలేకపోతా ఉంది. సోషల్ మీడియాకు సుస్సు పడుతూ ఉంది. సోషల్ మీడియా చూస్తేనే సుస్సు పడుతున్నది. కాంగ్రెస్ వాళ్ళకు ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే భయం అవుతుందంట ఒక్కొక్కరికి. ఆ మంత్రులు అలా అయితే అసలు దాని దగ్గరికే వదలేరంట. వద్దురా బాబా అది ఓపెన్ చేయకుర్రి, ఎవడోడు ఏమేమంటుంటో అర్థమవుతలేదని చెప్పేసి. అసలు వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళకు ఈ అధికారాన్ని ఎంజాయ్ చేయనిక ఆప్షన్ లేకుండా పోయింది. సుక్కలు చూపిస్తున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళు స్లీపింగ్ మోడ్లో ఉన్నారనుకో. బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తలేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతలేరు. గా మధ్య ఏదో ఎంపీ ఎలక్షన్ల కోసం ఏదో అడావుడి అట్టట్టు చేసిరు తప్ప ఇంకోటి ఏం లేదు. సో కాబట్టి ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రశ్నిస్తే అరెస్టులు దాడులా, కొంతం దిలీప్ అరెస్టు అక్రమం, ఆధారాలు లేకుండా అరెస్టులా, కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, లౌకికత్వానికి బీఆర్ఎస్ మారుపేరు, ఉద్యమకారులపై కాంగ్రెస్ కుట్ర, ప్రతీకార చర్యలు ఆపాలి, బీజేపీ రెచ్చగొడుతున్న చర్యలేవి, జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు నిన్న మాట్లాడారు. ఇప్పుడు ఈయన వెటన్ దాన్ని ఈయన అరెస్ట్ చేసిర్రు, బీజేపీ అఫీషియల్ హ్యాండిల్లో ఉన్నది, ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళని అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగానే మాట్లాడి నిన్న.